హాలీవుడ్లో కొత్త జేమ్స్ బాండ్ ఎవరో తేలలేదు, కానీ కథ సిద్ధమవుతోంది. అయితే ఇండియాలో మాత్రం మన జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని తేలింది. స్టోరీ లైన్ కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. సుకుమార్ డైరెక్షన్లో మహేష్ బాబు చేయబోయే మూవీ టైటిల్ మోస్ట్లీ మిస్టర్ భీమ్ అయ్యుండొచ్చు, లేదా భీమ్ అన్న పదం ఖచ్చితంగా టైటిల్లో ఉండొచ్చు. అయితే ఇక్కడ సమస్య అది కాదు. హాలీవుడ్ జేమ్స్ బాండ్ మూవీ అవును, అది అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ రెండూ కూడా ఒకే స్టోరీ లైన్తో తెరకెక్కేలా ఉన్నాయి. అది కూడా ఒకే టైం లైన్లో షూటింగ్ మొదలయ్యేలా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో హాలీవుడ్ జేమ్స్ బాండ్ వర్సెస్ ఇండియన్ జేమ్స్ బాండ్ అంటున్నారు. ఇంతకీ సడన్ గా ఇంతగా హాలీవుడ్ మూవీతో ఇండియన్ జేమ్స్ బాండ్కి ఇంత కోఇన్సిడెన్స్ ఏంటి? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబుని చాలామంది చాలాసార్లు జేమ్స్ బాండ్ మూవీ తీస్తే తనే సరైనోడు అన్నారు. అయితే ఈ మాటలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నట్టున్నాయి. ఎంత నిజంగా మారబోతున్నాయంటే రియల్ జేమ్స్ బాండ్తో పోటీ పడేంతగా మహేష్ బాబు మూవీ షాక్ ఇచ్చేంత. ఎందుకంటే అప్పుడెప్పుడో నో టైమ్ టు డై సినిమా తర్వాత మరో జేమ్స్ బాండ్ మూవీ రాలేదు. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. డ్యూన్ డైరెక్టర్ ఈ సినిమాను తీయబోతున్నాడు. పీకీ బ్లైండర్స్ వెబ్ సిరీస్ రైటర్ ఈ మూవీకి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఇంతవరకు కొత్త జేమ్స్ బాండ్ ఎవరో కూడా డిసైడ్ కాలేదు. మోస్ట్లీ ఇయర్ ఎండ్ లోగా కొత్త జేమ్స్ బాండ్ ఎవరో తేలబోతోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి కొత్త జేమ్స్ బాండ్ సినిమా మొదలవచ్చు. ఇక్కడ సూపర్ స్టార్ మహేష్ బాబుకి కనెక్ట్ అయ్యే అంశం ఏంటంటే 2027లోనే మహేష్ బాబుతో సుకుమార్ తీయాలనుకుంటున్న సినిమా మొదలయ్యేలా ఉంది. అది కూడా జేమ్స్ బాండ్ జోనర్లోనే తెరకెక్కబోతోంది. కేవలం అలాంటి జోనర్లో సినిమా తీస్తే రెండూ ఒకదానికొకటి పోటీ అనగలమా? అక్కడే సీన్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి కూర్చుంది. హాలీవుడ్ జేమ్స్ బాండ్ మూవీలో విలన్తో పాటు అసలు సబ్జెక్ట్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చుట్టూనే తిరుగుతోందని ప్రచారం సాగుతోంది. ఎంజీఎం బ్యానర్ కూడా బేసిక్ జోనర్ అని కూడా తేల్చింది. కాబట్టి ఇక్కడ సమస్య వస్తోంది. ఎందుకంటే సుకుమార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిపోయే సినిమాలో కూడా ఏఐనే కీ ఎలిమెంట్గా వాడబోతున్నారట. ఇక ఆ ఏఐ పేరు మిస్టర్ భీమ్. ఇదేం కొత్త పాయింట్ కాదు. హాలీవుడ్ మూవీ మిషన్ ఇంపాసిబుల్ లాస్ట్ వర్షన్లో ఇదే పాయింట్తో సినిమా వచ్చింది. ఒక యంత్ర తన ఆధీనంలోకి ప్రపంచాన్ని తీసుకోవాలనుకుంటే హీరో ఎలా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని బ్రేక్ చేశాడు అనేదే కథ. ఇది కూడా కొత్త పాయింట్ కాదు. హాలీవుడ్లోనే 30 ఏళ్ల క్రితం వచ్చిన ఈగల్ ఐ నుంచి ప్రేరణతోనే మిషన్ ఇంపాసిబుల్ వచ్చింది. ఇప్పుడు జేమ్స్ బాండ్ మూవీ రాబోతోంది. విచిత్రం ఏంటంటే ఇది మొదలయ్యే టైంలోనే మహేష్ బాబుతో సుకుమార్ మూవీ మొదలయ్యేలా ఉంది. కాన్సెప్ట్లో కూడా కో ఇన్సిడెన్స్ అయ్యే అవకాశం, ఆ అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. అందుకే ఏమాత్రం క్వాలిటీలో జేమ్స్ బాండ్ని మహేష్ బాబు సినిమా రీచ్ అయినా వారణాసి తర్వాత వచ్చే తన పాన్ వరల్డ్ ఇమేజ్కి తగ్గట్టు ఇదో సెన్సేషన్ అయ్యే ఛాన్స్ ఉంది.